ఏంది గుడ్ల ఆడగుడ్ల మగ గుడ్ల ఏందమ్మా 2 గుడ్లు అడిగితే ఆడగుడ్ల మగ గుడ్లు అని తిప్పులాడుతున్నావు. ఆడగుడ్లు ఉంటాయి మగ గుడ్లు ఉంటాయా? అయ్యో పిల్లగా నీకు తెలియదా ఆడగుడ్లు ఉంటాయి మగ గుడ్లు ఉంటాయి నీకు ఏ గుడ్లు కావాలి? అవునా, రేట్ ఒకటేనా ఆడగుడ్లకు మగ గుడ్లకు? అయ్యో గట్లెందుకుంటాయి, దేని రేట్ దానికే ఉంటుంది. ఆడగుడ్డు రేట్ ఎంత మగ గుడ్డు రేట్ ఎంత? ఆడగుడ్లు అయితే 5 రూపాయలు, మగ గుడ్లు అయితే 10 రూపాయలు. నీకు ఏ గుడ్లు కావాలి? ఇదిగో 20 తీసుకో, ఒక 2 మగ గుడ్లు. ఏం ఉత్సాహం పరిమాణాలు ఉత్సాహం. ఆగు పిల్లగా లోపల దాచిపెట్టు తీసుకొస్తా. ఏంది లోపల దాచిపెట్టినావా? ఇక్కడ ఉన్నాయండి అవి ఆడగుడ్లు. అబ్బా, మగ గుడ్లు అంటే మీకు అంత ఇష్టమా? ఏదైనా నాకు మగదంటేనే ఇష్టం, అందుకే దాచిపెట్టిన. సరే రేపో. ఒకటి పేరంలో ఆడ పేరెళ్ళవులా మగ పేరెళ్ళవులా? ఆడ పేరంలో ఉంటుంది మగ పేరంలో ఉంటుందా? అయ్యో ఏంది పిల్లగా నీకు తెలియదా? ఆడ పేరెళ్ళవులు ఉంటది మగ పేరెళ్ళవులు ఉంటది. నీకు ఏ పేరెళ్ళవులు కావాలి? ఏందమ్మా ఏది అడిగినా ఆడు ఉంటే మగ ఉంటే అంటున్నావు. అసలు నువ్వు ఆడదానివా మగానివా? నేను ఆడనో మగనో లోపలికి రా చూపిస్తా. నీ అబ్బాయి ఇది ఆట అయిపోయింది. ఏమైంది కూడా వస్తున్నావు? ఏమైంది పూరని కాదు గుడ్డువాళ్ళు కూడా పోతుడు. ఓ వెంకటేశు గుడ్డువాళ్ళు ఇప్పేది ఇక్కడ. అబ్బా బాహుబలి సినిమాలో బర్రెలెక్కున్నాడు. ఏం కావాలి? కిలో ఉల్లిగడ్డలు కావాలి. ఆడుల్లిగడ్డలా మగ ఉల్లిగడ్డలా? ఉల్లిగడ్డలు ఉంటాయా? అయితే అవి ఏం ఉత్సాహం అండి పరిమాణాలు ఉత్సాహం. ఏ ఆడుల్లిగడ్డలు ఏం తీసుకుంటావు? మగ ఉల్లిగడ్డలు తీసుకో, కిలో 60. నీకైతే ఆగ్లోకే ఎత్తా. మరి ఆగు లోపల ఉన్నాయి తెత్తా. లోపల ఉన్నాయా? మరి ఇవేంటి? అవి ఆడుల్లిగడ్డలు, మగుల్లిగడ్డలు లోపల దాచిపెట్టుకున్నా. ఎందుకు లోపల పెట్టుకున్నావా? ఎందుకు? అబ్బో నేను మగుల్లిగడ్డలు బయట పెట్టా, లోపల పెట్టుకుంటా, ఎందుకంటే అందరు చూస్తారు. ఇగో కిలకి ఇంకిన్ని ఎక్కువనే ఉన్నాయి పట్టు. ఇంకా ఇక అమ్మా డబ్బులు ఎంత అమ్మా? 80 రూపాయలు. అగ్గొక ఇత్తట్టు కదా, మళ్ళీ 60 అంటే ఇప్పుడు 80 అని పడుతుంది. మగయి కదా రేట్ ఎక్కువ ఉంటాయి, అందుకని 20 రూపాయలు ఎక్కువ తీసుకుంటాను. సరే తీసుకో, ఎంతో కానీ. జనవరి మాసం అది మంచి కురిసే సమయం, లోన మైకం నా దేహం వెంట దాహం, నా మేడ చివర నాన్ని పెదవులు తాకి. జనవరి మాసం అది మంచి కురిసే సమయం, లోన మైకం నా దేహం వెంట దాహం, నా మేడ చివర నాన్ని. ఓయ్ ఓ పిల్లగా ఉల్లిగడ్డలు అవి జరగలే, అసలే మొగుల్లిగడ్డలు. మొగ అయితే నీ దగ్గర పెట్టుకో. మంచి పిరంగల మొగుల్లిగడ్డలు ఇన్ని మర్చిపోతా. మొగ అయితే నీ దగ్గర పెట్టుకో. బాబాయ్ వేసేసాడు, బాగా వేసేసాడు. ఉల్లిగడ్డలమ్మా ఉల్లిగడ్డలు కిలో 50 రూపాయలు. ఉల్లిగడ్డలమ్మా ఉల్లిగడ్డలు కిలో 50 రూపాయలు.
ఉల్లిగడ్డలమ్మా ఉల్లిగడ్డలు కిలో 50 రూపాయలు కిలో 50 రూపాయలు ఉల్లిగడ్డలమ్మా ఉల్లిగడ్డలు మన రాజధాని పని ఏమున్నది అంటే ఉల్లిగడ్డ బేలని చెప్తుండు మనం వాడ తిరుక్కుంటా గీన కూడా పడుతుంది. అవునన్నా నిజమే అన్నా. మనకి ఎదురా భయ్ మంచిగా తాగాలి 2 టీలు తాగాలి తినాల్సిన కూర్చోవాలి మనకేం పని ఉన్నది ఆడి బాంధవులు మనకేం పని ఉన్నది మనం చేసుకున్నాం అట్లుంటుంది మన అన్నతోటి. రాజుగా పొద్దున ఉల్లిగడ్డలు అమ్మినావు ఇప్పుడు బకెట్లు తీసుకపోతున్నావు ఏం సంగతి ఇట్లా రా రా పిలిచిన అత్తలేవు రా రాజుగా ఇట్రా ఏం సంగతి రా మొన్న చెద్దరి నిన్న స్టవ్ ఇలా బకెట్లు ఏ సంగతి రా రాజు ఎటుపోతున్నావు అన్ని చూస్తున్నారా నిన్ను ఎటు పోతున్నావు రా బకెట్లు తీసుకొని ఏదానా చిన్నిళ్ళు ఏంది చిన్నిల్లా అంటే ఏంటన్నా? ఈ చిన్నీళ్ళు అంటే ఏందిరా? చిన్నిళ్ళు అరే మళ్ళీ చిన్నీళ్ళు అంటే ఏందిరా చిన్నీళ్ళు అంటే ఏంటిది చిన్నిళ్ళు ఏందిరా అట్లా అంటే ఏందిరా చిన్నిళ్ళు నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు అన్నా వీటి టార్చర్ పని చేయలేకపోతున్నాం అన్నా. అరే ఇట్లా రా ఇట్లా రా కూసో 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 టెన్షన్ పడ కూసో రాదురా మనకు ఒక్కడకు నేను ఒక ప్లాన్ చెప్తా చెప్పినాడు అదే రాజు రేపు మేము దావత్ చేసుకుంటున్నాం అత్తవారా ఏ నేను రానురా నా దగ్గర పైసలు లేవురా నువ్వేం పెట్టకురా రేపు అన్ననే పెడతాడు ఎందుకంటే రేపు అన్న పుట్టినరోజు. అవునారా అయితే వస్తారా నా తెలియదారా మీ లంగేశాలు నా చిన్నిళ్ళు సంగతి తెలుసుకుందామని నాకు దావత్ ఇస్తామంటున్నారా అన్న పుట్టినరోజు ఎప్పుడో నాకు తెలియదారా రై పోతున్నాం ఇక మర్చిపోకు రేపు రా ఓకే సరే వస్తారా అరే వాడు ఇల్లు అవుట్ అయినరా తాగి ఏదో అడుగుతాను కదా అడుగోసారి అరే రాజు తాగినావారా ఇంకో పెగ్గు పోయినా చాలరా మస్తు అయింది చాలట్నే ఇప్పుడు చెప్పురా చిన్నీళ్ళు అంటే ఏందిరా? చిన్నిలేరా ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఎట్లయినారా నా తన్నూరు విని చెప్పురా చిన్నిళ్ళు సరే సర్లే దండం పెడతారా చెప్పురా. ఏం లేదురా చిన్నిళ్ళు అంటే నా సెకండ్ సెటప్. ఎలా కనిపిస్తుండ్రా నీకు? ఇన్ని రోజులు నా భార్యకి చెప్తారని చెప్పలేదురా. ఏంది చిన్నీళ్ళు అంటే సెకండ్ సెటప్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ స్టూడియోస్. మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.